అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి జూలై 24 శుక్రవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నించండి. అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక శుభవార్త, ఒక ఊహించినటువంటి అద్భుతం కూడా జరగబోతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు వినేందుకు ప్రయత్నించండి. మేషరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది మేషరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మేషరాశి వారి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో తప్పకుండా చివరిలో కొన్ని పూజలు, పరిహారాలు, దానాలు, నరదిష్టి పోవడానికి కొన్ని పరిహారాలు, ఏ దేవతారాధన మీకు ఇంపార్టెంట్ అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా చెప్తాను. ఇప్పుడు మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి అండి. ఈ రాశికి అధిపతి కుజుడు, అంగారక గ్రహం అన్నమాట. ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మేషరాశి వారు ప్రతీకగా భావిస్తారు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు మేషరాశి వారి కిందికి వస్తారండి. మేషరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వీరు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. ఏ పనైనా ముందుండి చేయాలని భావిస్తారు. నిజాయితీగా మాట్లాడడం వీరి యొక్క స్వభావం. కష్టాలను ఎదుర్కొని విజయం సాధించాలని తపిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మరింత మంచి ఫలితాలు కూడా సాధిస్తారు. ఇక జూలై 24 శుక్రవారం కలిసి వచ్చేటువంటి శుభ రంగులు వచ్చేసి అంటే అదృష్ట రంగులు గులాబీ రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగులు మేషరాశి వారికి శుభప్రదంగా భావించవచ్చు. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా ఈ రంగులకు ప్రాధాన్యం ఇవ్వడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని కూడా విశ్వసిస్తారు. కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలు 1, 3 మరియు 9 సంఖ్యలు. ఈరోజు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఉంది. ముఖ్యమైనటువంటి పనులు, సమావేశాలు లేదా నిర్ణయాల్లో ఈ సంఖ్యలు కనిపిస్తే శుభ సూచనగా భావించవచ్చు. ప్రయాణానికి శుభదిక్కు వచ్చేసి రేపటి రోజున తూర్పు మరియు ఆగ్నేయ దిశ వైపు చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత పనుల కోసం ఈ దిశల్లో చేయాల్సి వస్తే ఇష్టదైవాన్ని స్మరించి బయలుదేరండి. ఇక ప్రయాణంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వచ్చేసి తొందరపాటు నిర్ణయాలే వద్దు. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించండి. అవసరమైన పత్రాలు, డబ్బు, మొబైల్ వంటి విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఎవరి మాటలు విన్నా వెంటనే నమ్మకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున శుభ సమయం వచ్చేసి రేపు ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 1 గంట నుండి 2:30 వరకు ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో ప్రారంభించినటువంటి పనులు ఆశించిన దిశగా ముందుకు సాగే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క మేషరాశి వారికి శుక్రవారం ధైర్యంతో పాటు వివేకం అవసరమయ్యే రోజు. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను అందించే అవకాశం కూడా ఉంది. ఇక ఈ యొక్క రాశి వారికి కొన్ని అనుకూలమైనటువంటి రంగాలు, కొన్ని ప్రతికూలమైనటువంటి రంగాల గురించి తప్పకుండా చెప్తాను, శ్రద్ధగా వినండి. ముందుగా అనుకూలమైనటువంటి రంగాల గురించి తెలుసుకుంటే కనుక ఉద్యోగ రంగంలో ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉందండి. కొత్త బాధ్యతలు వచ్చినా సమర్థంగా పూర్తి చేస్తారు. పదోన్నతి లేదా కొత్త అవకాశాలపై సానుకూల సంకేతాలు కూడా కనిపించవచ్చు. వ్యాపార రంగం అంటే వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు పెరిగే అవకాశం కూడా ఉంది. నిలిచిపోయినటువంటి చెల్లింపులు చేతికి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపార ప్రణాళికలు రూపొందించడానికి రోజు అనుకూలంగా ఉంటుంది. ఇక ఆదాయం పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో చేసిన కష్టానికి ఫలితం దక్కవచ్చు. కుటుంబ అవసరాలకు ఖర్చు చేసినప్పుడు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్న వారికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడిపే అవకాశం అయితే ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. చిన్న అపార్థాలు తొలగి ఇంట్లో ప్రశాంత వాతావరణం కూడా నెలకొనవచ్చు. మరి ప్రేమ మరియు దాంపత్య రంగంలో ఉన్నటువంటి దీంట్లో ఉన్నటువంటి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి మంచి సంభాషణలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ప్రతికూలమైనటువంటి రంగాల గురించి తెలుసుకుంటే కనుక భాగస్వాములతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా చదివి మాత్రమే అంగీకరించడం చాలా మంచిది. ఇక అప్పులు తీసుకోవడం లేదా పెట్టుబడులు పెట్టడం, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త అప్పులు చేయడం రేపటి రోజున వాయిదా వేయడం మంచిది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఇక అనవసర ప్రయాణాలు తగ్గించండి. తప్పనిసరి అయితే వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించండి. మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయవద్దు. ఇక చిన్నపాటి తలనొప్పి, అలసట లేదా ఒత్తిడి కలిగే అవకాశం అయితే ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. ఇక ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మి వ్యక్తిగత విషయాలు చెప్పకండి. కొందరి మాటలు మిమ్మల్ని గందరగోళానికి గురి చేసే అవకాశం కూడా ఉంది. మేషరాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉన్నప్పటికీ రేపు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే
చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. ప్రతి విషయంలో కాస్త ఓర్పుతో వ్యవహరిస్తే విజయమే మీ సొంతం అవుతుంది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున దైవారాధనకు అనుకూలమైనటువంటి రోజుగా భావించవచ్చండి. శుక్రవారం కావడంతో శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ప్రత్యేక పూజలు చేయడం మంచిదిగా భావిస్తారు. అలాగే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావడంతో సుబ్రహ్మణ్య స్వామి మరియు ఆంజనేయ స్వామి ఆరాధన కూడా ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి పూజా మందిరంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి మహాలక్ష్మి అమ్మవారిని తెల్లటి పూలతో అర్చన చేయండి. అనంతరం ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి నామాన్ని 108 సార్లు జపిస్తే ఆర్థిక శ్రేయస్సు కలగాలని భక్తులు ప్రార్థిస్తారు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ శాంతి కోసం పరమేశ్వరునికి అభిషేకం చేయడం లేదా ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని జపించడం శుభప్రదంగా భావించబడుతుంది. ధైర్యం, అడ్డంకుల నివారణ కోసం ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పారాయణం చేయడం కూడా మంచిదిగా భావిస్తారు. రేపు చేయదగినటువంటి దానాలు వచ్చేసి పేదలకు అన్నదానం చేయడం, బియ్యం, పాలు, పెరుగు, పండ్లు లేదా అవసరమైన వారికి ఆహార పదార్థాలు దానం చేయడం, మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు లేదా చీర దానం చేయడం, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందించడం, గోశాలకు మేత లేదా ఆర్థిక సహాయం చేయడం చాలా మంచిది. ఇలాంటి దానాలు నిస్వార్థ భావంతో చేస్తే మనసుకు సంతృప్తి, సమాజానికి మేలు కలుగుతుంది. ఇక గోమాతకు సేవ చేయడం వల్ల గోమాతకు పచ్చిగడ్డి, పశువులకు అనువైన మేత లేదా పండ్లు సమర్పించడం, గోశాలలో సేవ చేయడం వంటి కార్యాలు హిందూ సంప్రదాయంలో పుణ్యకార్యాలుగా భావించబడతాయి. ఈ సేవ ద్వారా దయాకరణ, సేవాభావం పెరుగుతాయని పెద్దలు చెప్తారు. ఇక నరదిష్టి తొలగడానికి పెద్దలు చెప్పే కొన్ని ఆచారాలు: సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగించి దేవుడి నామస్మరణ చేసుకోండి. ఇంటిని శుభ్రంగా ఉంచి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించండి. ప్రతి మంగళవారం లేదా శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ నామస్మరణ చేయండి. కులదేవత ఆరాధనను తప్పకుండా చేయండి. మేషరాశి వారికి మాత్రమే కాదండి, ప్రతి కుటుంబం తమ కులదేవతను భక్తితో స్మరించడం మంచిదిగా భావిస్తారు. కులదేవత అనుగ్రహం కుటుంబ ఐక్యతకు, మానసిక ధైర్యానికి ప్రతీకగా పెద్దలు విశ్వసిస్తారు. ఇంట్లోనే కులదేవత నామస్మరణ చేసిన భక్తితో చేయడం ముఖ్యమైనది. ఇక ఆరోగ్య సమస్యలకు భక్తులు ప్రార్థించే దైవాలు. ఇది ఆధ్యాత్మిక విశ్వాసాలకు చెందిన ఆచారాలు. ఆరోగ్య సమస్యలకు వైద్యుల సలహా, చికిత్స తప్పనిసరి. తరచూ ఆరోగ్య రక్షణ కోసం ధన్వంతరి భగవానుడు మరియు సూర్యనారాయణ స్వామి ప్రార్థన చేసుకోండి. మానసిక ఆందోళన, భయం, ఒత్తిడి తగ్గాలని కోరుకునేవారు పరమేశ్వరుడు లేదా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకోండి. ధైర్యం, శక్తి కోసం ఆంజనేయ స్వామివారి ఆరాధన చేసుకోండి. రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులను చూపశమనం కోరుకునేవారైతే మహాలక్ష్మీదేవి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి. విద్యా, జ్ఞాపక శక్తి కోసం శ్రీ సరస్వతీదేవిని, వివాహం, కుటుంబ సౌఖ్యం కోసం పార్వతీ పరమేశ్వరులను, సంతాన శ్రేయస్సు కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని, గ్రహశాంతి, సహనం కోసం శని భగవానుని భక్తితో స్మరించండి. రోజును ప్రార్థనతో ప్రారంభించి మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు చేస్తూ గడపడం గొప్ప పరిహారంగా భావించబడుతుంది. దైవభక్తితో పాటు దయా, దానం, సేవాభావం, పెద్దలకు గౌరవం, అవసరమైన వారికి సహాయం చేయడం నిజమైనటువంటి శుభ ఫలితాలను అందించే మార్గమని పెద్దలు చెప్పుకొచ్చారన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక అనుకోని ఫోన్ కాల్ మీ జీవితంలో చిన్న మార్పుకి నాంది పలికే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా వచ్చే సమాచారం మీకు ఆనందాన్ని కలిగించవచ్చు లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయంపై స్పష్టతను కూడా ఇవ్వవచ్చు. అందుకే ఈ విషయాన్ని చివరి వరకు తప్పకుండా వినండి, ఎక్కడెక్కడ మిస్ అవ్వద్దని చెప్పాను. ఎందుకంటే ఈ ఫోన్ కాల్కు సంబంధించిన సూచన ప్రతి మేషరాశి వారికి ఒకే విధంగా ఉండకపోయినా కొందరికి మాత్రం చాలా అంటే చాలా ముఖ్యంగా మారే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ వీడియో చివరిలో చెప్పబోయే అంశాన్ని వీలైతే ప్రశాంతమైన వాతావరణంలో ఒంటరిగా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఆ సమయంలో చెప్పే సూచన మీ ఆలోచనలను ప్రభావితం చేసే అవకాశం అయితే ఉండొచ్చు. మరి ఆ ఫోన్ కాల్ ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, కుటుంబానికి సంబంధించినది కావచ్చు, ఆర్థిక విషయానికి సంబంధించింది కావచ్చు, లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త కావచ్చు. ఈ ప్రశ్నలన్నిటికీ మీకు తప్పకుండా రేపటి రోజున ఒక సమాధానం దొరికే తీరుతుంది. కాబట్టి ఈ రాశివారు ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఉండండి. అలాగే ఈరోజు చెప్పిన సూచనలు, జాగ్రత్తలు, శుభ సమయాలు, అదృష్ట రంగులు, పూజలు, పరిహారాలు, దానాలను మీ శక్తి మేరకు ఆచరిస్తే మీ రోజును మరింత సానుకూలంగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక విశేషాలు, పూజలు, పరిహారాలు ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి. తప్పకుండా రోజు కూడా ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః లేదా ఓం అంగారకాయ నమః అనేటువంటి ఈ నామాలను మీరు మనస్ఫూర్తిగా జపిస్తూ ఉండండి. మీ జీవితంలో శుభం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. మరొక కొత్త వీడియోలో మరో రాశి విశేషాలతో మళ్ళీ కలుద్దాం.
ధన్యవాదాలు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.